మనతోని సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ గారు సత్యం గారు అయితే ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. గవర్నర్ ఈ రోజు అయితే కలవడం సరే ఎలా బీసీ సంబంధించిన రిజర్వేషన్స్ కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తే గవర్నర్ గారు ఎలా స్పందించారు? ఈరోజు గవర్నర్ గారికి అఖిలపక్ష పార్టీలు అందరం కూడా పోవడం జరిగింది. సరే, ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ మండలిలో ఆమోదించినటువంటి 50% సీలింగ్ని ఎత్తివేసి 42% రిజర్వేషన్స్ కోసం మరి ఇలా ఆమోదించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 53% ఉన్నటువంటి బీసీ జనాభా, ఎస్సీలు ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందువల్ల ఇప్పటికే మరి ఈ రాష్ట్రం దాదాపు దశాబ్దాల తరబడి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలల్లో, చట్టసభలల్లో మరి బీసీల ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భం ఉంది. సామాజికంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ బిల్లుని మరి యథావిధంగా గవర్నర్ గారు ఆమోదించాలని అఖిలపక్ష పోవడం జరిగింది. దురదృష్టం బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. సరే, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మరి శాసనసభలో మద్దతు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా కుంటి సాకులు లేకుండా దీని చిత్తశుద్ధితోని మరి బీజేపీ పార్టీ కూడా బీసీల ఈ రిజర్వేషన్ బిల్లుకు సహకరించి మరి దీనికి చేయాలి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గవర్నర్ గారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించాలని అఖిలపక్షంగా చేయడం జరిగింది. ఇట్లా 9th షెడ్యూల్లో పెడితే కానీ బాగుంటుంది అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏమన్నా చెప్పారా దీని గురించి, 9th షెడ్యూల్ గురించి? సరే, 9th షెడ్యూల్ అనేది కూడా ప్రధాన అంశమే. సరే, కొంతమంది న్యాయ నిపుణులకు ఇప్పటికి కూడా సరే కొంత అనుమానాలు ఉన్నాయి. సరే, ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులతో సలహా తీసుకోవడం జరిగింది. సరే, ఎందుకంటే సెప్టెంబర్ 30 ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు పోవాలనేటువంటి ప్రభుత్వం తలంపు ఉంది. అందువల్ల ఈ ఆర్డినెన్స్ వస్తే కూడా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. ప్రజలకు న్యాయం చేయగలుగుతారు అంటే ఇది తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇంతవరకు న్యాయం చేయగలుగుతారు. సరే, బిల్లు ఆమోదం ఉంటే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరుగుతున్నాయంటే బీసీలకు న్యాయం జరిగినట్టు అవకాశం ఉంటుంది. అందువల్ల మరి అన్ని పక్షాలను కూడా మరి చెప్పడమే కాదు, శాసనసభ లోపలనే కాదు బయట కూడా ఆ రకంగా ఉండాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తారు. గవర్నర్ గారు ఎలా స్పందించారు? సరే, గవర్నర్ గారు చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అఖిలపక్షంగా సరే చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే మనకు కనపడ్డాడు.